చూస్తున్నాం ఈ రోజు కాళేశ్వరం సంబంధించి విచారణ కేసీఆర్ హాజరైండు. దానికి సంబంధించిన దాంట్లో ఎట్లా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఇది కావాలని కక్ష సాధింపు చర్య చేస్తున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ఈ రోజు కాళేశ్వరం అనిపిస్తుంది? అదంతా లేదన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అల్లకొల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు ఇచ్చేసి పబ్లిక్ ని మభ్యపెట్టి 420 హామీలు ఫేక్ హామీలు అన్ని ఇచ్చింది. అవి అమలు చేయడం వీళ్ళ వల్ల అయితలేదు. వీళ్ళు పబ్లిక్ మైండ్ లోకి ఎట్లా డైవర్ట్ చేయాలి? కాళేశ్వరం విచారణ అని, కేటీఆర్ గారి విచారణ, హరీష్ రావు గారి విచారణకి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదు. కాళేశ్వరంలో ఏం తప్పు చేసిండన్న? 24 గంటలు కరెంటు, సాగునీళ్లు, తాగునీళ్లు అన్ని ఇచ్చి రైతుని రాజుని చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి మీద విచారణ ఏముంది? ఏదో ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయాలి. 6 గ్యారంటీలు 420 హామీలు మైండ్ డైవర్ట్ చేయాలి. గేమ్ ఇది అంతే. డైవర్షన్ పాలిటిక్స్ ఒక భాగం మాత్రమే, ఏం లేదు. కాళేశ్వరానికి సంబంధించి ఈ రోజు దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైన నీళ్లు వచ్చాలని కావాలని చెప్పి ఒక పిల్లర్ కుంగిపోతే కూడా కనీసం దాన్ని రిపేర్ చేయకుండా, అంటే కమిషన్ల పేరు మీద కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటా కూడా కమిషన్లు పెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఎట్లా చూస్తారు? ఎట్లా ఉందంటే ఇప్పుడు హిందీలో ఒక సామెత ఉంది, చీలుడి అంటే భైసుడి అన్నట్టు. ఇప్పుడు గద్ద ఎగిరి అంటే లేదు బరండి ఎగిరింది అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళది అట్లుంది. అది కాళేశ్వరంలో ఎన్ని బ్యాచ్లో మేడిగడ ఒక చిన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ఎక్కడో కొనాకున్న చిన్న పిల్లర్, ఆ పిల్లర్ క్రాక్ వస్తే నీకు తెలంగాణ ప్రజల మీద అభిమానం ఉంటే, తెలంగాణ ప్రజలకి నువ్వు ఒక బాధ్యత గల సీఎం ఉంటే దాన్ని క్షణంలో రిపేర్ చేయించి పబ్లిక్ కి అందుబాటు చేయాలి. నీళ్ళు వదలకుండా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టి ఇదంతా ఏంటంటే కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలనిపి. నువ్వు ఎంత బ్లేమ్ చేయాలి కూడా ఏమనుకున్నా, ఆయన ప్రాణాలను తెగించి రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకుడు. ఆయన నువ్వు ఏం చేసుకున్నా కానీ ఏం కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, చెప్పండి. మొత్తానికి ఈ రోజు విచారణకు సంబంధించి ఏ విధంగా అనిపిస్తా ఉంది? ఈ రోజు కక్ష సాధింపు చర్యలు బాగా అనిపించచ్చా? ఇది రాజకీయ కుట్ర కావాలని కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ ఏముంది? కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు, శంకుస్థాపన చేసింది కేసీఆర్ గారు, ఓపెన్ చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చినప్పుడే నిధులు, నీళ్లు, నియామకాలు మన కొట్లాట కాబట్టి ఆ ప్రేమతోటి కేసీఆర్ గారు ఓపెన్ చేశారు. కాకపోతే ఓపెన్ చేసి ఇంత పబ్లిసిటీ మనం ఎప్పుడు చేసుకోలేదు. మనకు ఈ సపోర్ట్ గా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన వారి కృషి వల్ల మేము అసలు కాళేశ్వరం ఏంది, అసలు మేటిగడ్డ ఏంది, దానికి ఎన్ని వందల కోట్లు అయినాయి, అసలు ఏం జరిగింది, 2 పిల్లర్లు వంగిపోతే వాటిని కుంగిపోయినాయో, క్రాక్ ఇచ్చినాయో, క్రాక్ ఇస్తే రిపేర్ చేసుకోవాలి. కానీ దాని మీద ఎంత పెద్ద రాజకీయం ఎందుకు, రాజకీయ కుట్ర మీద ఎందుకు, బట్టగాల్సి మీడియేషన్ ఎందుకు? ఏదైనా మనం పనిచేసినప్పుడు ఇంత ప్లస్ మైనస్ ఉంటది. అక్కడ యాక్ట్ ఆఫ్ గాడ్ కింద అంత పెద్ద ప్రాజెక్ట్ లో ప్రతి నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా ప్రాబ్లం ఉండే. దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది ప్రభుత్వ బాధ్యత. అది చేసుకోకుండా ప్రభుత్వం ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత నెరవేర్చట్లేదు అనుకుంటున్నారు ప్రజలంతా. ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే అనుకుంటారా, లేకపోతే నిజంగానే 100% కరెక్ట్ వాళ్ళు కక్ష సాధింపు చర్య. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కాళేశ్వరము ఒకసారి క్రాక్ ఇచ్చిన 2 పిల్లర్లకు ఎన్డీఏసీ అడావుటైనా వచ్చి ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాటి వరకు పక్క రాష్ట్రంలో ఉన్న పోలవరంకు ఆ రిపోర్ట్ ఏది, వాళ్ళు ఎందుకు పోలేదు ఇప్పటి వరకు? అంటే దీనికి సంబంధించిన మొత్తం అంటే ప్రభుత్వం చెప్పే మాట ఏంది? దాదాపు 1,00,000 కోట్లు దీని వల్ల వృధా అయినాయి, ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అంటారు. అంటే మీరేమంటారు? దీనికి 94,000 కోట్లు అయిన ప్రాజెక్టు ఒక 1,800 కోట్లు మేడిగడ్డలో 2 పిల్లర్ క్రాక్ ఇస్తే 1,00,000 కోట్లు ఎట్లా వృధా అయినాయి? అది ప్రభుత్వ పెద్దలకు చెప్పాలా? తెలిసినోడు ఒకటి, తెలవనోడు ఒకడు. 1,00,000 కోట్లు అయినాయి అంటే మరి ఆ సబ్స్టేషన్ ఏంది, ఆ 150 TMCల స్టోరేజ్ ఆ కెపాసిటీ ఏంది? గోదావరి 3 నెలలు ఒకటేసారి ఉప్పొంగిపోతుంది, తర్వాత 7-8 నెలలు డ్రై ఉంటుంది. డ్రై ఉన్నప్పుడు దాన్ని కట్టడి చేసి ఆ వాటర్ తీసుకోవడానికి 134 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయిండ్రు? మరి చేసిన కేసీఆర్ గారి మీద ఈ కమిషన్ ఎందుకు? ఆ 2 పిల్లలు క్లాక్ ఇస్తే ఆల్రెడీ పేరున్న సంస్థ, భారతదేశంలో నెంబర్ 1 సంస్థ, పార్లమెంట్ కట్టిన సంస్థ, LNT హైదరాబాద్ మెట్రో కట్టిన సంస్థ, ముంబై మెట్రో కట్టింది, ఢిల్లీ మెట్రో కట్టింది. అదే సంస్థ ఈ రోజు కాళేశ్వరం కట్టింది. అట్లాంటి కాళేశ్వరం మీరు ఎందుకు డిస్టర్బ్ చేశారు? దీనికి సంబంధించి దాన్ని ఇందాక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడారు. దీని మీద కాంగ్రెస్ కుట్ర చేసింది, కావాలని చెప్పేసి దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ కుట్ర చేసింది. మీకు దమ్ముందా LNT సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టడానికి? ఈ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి LNT సంస్థను ఈ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ల కానీ ఏదైనా కానీ సంస్థనా, ఇంజనీర్లనా దాని బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు అధికారం ఉన్నారు, వారు పోరాటం తెచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ టైంలో తొందరగా కావాలని వారు ఎమ్మడి పట్టు చేస్తారు అంతే. దాని బాధ్యత క్వాలిటీ కంట్రోల్, కమిషన్లు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, LNT సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెడతారా?
మరి ఎల్ఎన్టీ సంస్థనే కట్టింది, దానికి జవాబుదారీతనం ఎల్ఎన్టీ సంస్థ బాధ్యత వహించాలా. మీరు ఎల్ఎన్టీ సంస్థకి ఏమి ఇస్తారో ఇవన్నీ ముందు నిరూపించుకోండి. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పిన మాట ఏంటంటే అసలు ఇది దీని మీద బాంబు దాడి జరిగింది, ఇది కావాలని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. ఉండొచ్చు, ఎందుకంటే మేము ఎలక్షన్ల దాంట్లో ఉన్నాము, అక్కడ ఏం జరిగిందో మాకు ఆటావిటిలో మేము 10 ఏళ్ళు పరిపాలించడము, మాకు నెగటివ్ థింకింగ్ లేకుండే. మరి ఈ బాంబు దాడి జరిగిందా, మరి యాక్ట్ ఆఫ్ గాడ్ కింద జరిగిందా, ఏం జరిగిందో అనేది అప్పుడున్న దాని మీద పూర్తి విచారణ చేయాలి. ఈ ప్రభుత్వం పూర్తి విచారణ చేయదు, కావాలని కాలయాపన కోసం కమిషన్ వేసి వాళ్ళ పరిపాలన ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కమిషన్.